ఈ సినిమా చేశారు కదా, ఇప్పటి నుంచి హీరోగా ఈ 2.0 టైప్ స్టోరీలో సెలెక్ట్ చేసుకుంటారా మూవీస్? 100% అదే ఉద్దేశం. అంటే రాసేవాళ్ళు చూసేవాళ్ళు కూడా ఇదొక బెంచ్ మార్క్ అవుతుంది. సో నెక్స్ట్ కథ ఏదన్నా వచ్చినప్పుడు మేము ఇప్పుడు చెయ్యాలి, నెక్స్ట్ కథ ఏంటనేది మేమిద్దరం జుట్లు పీక్కుంటున్నాం రోజు. సో అదే ఈ వైల్డ్ మ్యాన్ బాగుంది. సో డెఫినెట్లీ బెటర్ ఫిల్మ్స్. వాడు పెద్ద డార్క్ నవ్వుడు. అదే నవదీప్ ఎస్ సార్, మీరు ఇప్పుడు వరకు 20 years ఆఫ్ కెరియర్లో చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి నవదీప్ 2.0 అని ఇస్తున్నారు. అంటే ఆయన చెప్పిన కథ మీకు అంత ఎగ్జైటింగ్ పాయింట్ ఏమనిపించింది? అంటే చాలా మంది డైరెక్టర్స్తో ట్రావెల్ అయి ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరి తర్వాత మరి ఈయనతో పైగా ఈయన ఒక డెబ్యూ డైరెక్టర్. ఈయన మీరు చూసిన ఒక ఎగ్జైటింగ్ పాయింట్ ఏంటి ఆ స్టోరీలో, లవ్ మౌలీలో? అంటే ఒకటి, ఇట్స్ కంప్లీట్ జర్నీ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ స్టార్టెడ్ విత్ మీటింగ్ దిస్ పర్సన్. అంటే ఆ కథ విని డామినో ఎఫెక్ట్ అంటారు కదా, బటర్ఫ్లై ఎఫెక్ట్ అని ఎన్టీఆర్ గారు చెప్పారు సినిమాలో, మా నాన్న ప్రేమలో. సో ఫస్ట్ కథ విన్నాను, బాగుంది, ఇంపాక్ట్ఫుల్గా ఉంది, ఇది చెయ్యాలి. ఓకే, ఇన్ని రోజుల నుంచి మనం సినిమాలు ఏదో చేస్తున్నాము, క్వాలిటీ ఎక్కడో గొప్పగా లేదు, లేదా వీఆర్ జస్ట్ టేకింగ్ అప్ ద బెస్ట్ ఆఫ్ వాట్ వాజ్ ఆఫర్డ్ అనే మైండ్ సెట్లో ఉన్నప్పుడు సడన్గా ఈ కథ విని ఓకేరా ఇదేదో ఒక అద్భుతం అని నేను ఫీల్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీలో నా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ 2 సార్లు చేశాను. 2021లో 22లో 2021, 22 2 yearsలో 2 times చేశాను. సో నా పర్సనల్ లైఫ్లో ఆ పర్సనల్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు వెళ్ళిన డిసిప్లినరీ రొటీన్ వల్ల వచ్చిన పాజిటివ్ డోపమైన్ వల్ల నా పర్సనాలిటీలో కొన్ని చేంజెస్ వచ్చాయి. దాని తర్వాత మేము ఈ సినిమా కోసమని పడ్డ తపన, హార్డ్ వర్క్, జర్నీ అండ్ మేమిద్దరం మామూలుగా కలిసి మాట్లాడుకున్న విషయాల్లో కొన్నిసార్లు అంటాం కదా, కొంతమంది లైఫ్లోకి వస్తారు, ఒక మీనింగ్ ఉంటుంది, ఏదో చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు, ఆకాశం వైపు చూపిస్తారు. అలాంటి వ్యక్తి నా లైఫ్లోకి ఇతను రావడం, దానివల్ల నా పర్సనల్ అంటే కరెక్ట్. సో లాట్ హ్యాస్ చేంజ్. అంటే నా 2.0 అనేది ఇప్పుడు సినిమాలో నేను ఫీల్ అయింది, నా పర్సనల్ జర్నీ అది. సినిమాలో ఆడియన్గా ఇప్పుడు నేను చూసావు నా సినిమాలు, ఇంతకుముందు చూసిన ట్రైలర్ల కంటే ఇది డెఫినెట్గా బెటర్గా ఉందని. ఓకే ఇది అంటే ఆడియన్గా ఇప్పుడు ఇంత మునుపు మనం గురించి ఏమనుకుంటున్నాం అనేది, ఇప్పుడు ఎనీ యాక్టర్ ఏమనుకుంటున్నాడు అనేది ఏదో చిన్న ఇంటర్వ్యూలోనో ఎక్కడో ఒక 1 year కోసారో 6 months కోసారో ఒక మాట బయటికి వెళ్ళేది, ఓహో ఇదేనేమో అని అనుకునేవాళ్ళం. బట్ నౌ దట్ ఈస్ నాట్ ద కేస్. ఎవ్రీ సింగిల్ డే యువర్ ప్రెజెన్స్ ఆన్ సోషల్ మీడియా అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూ ఆర్ వాట్ ఎవర్ యూ గివ్, యువర్ పర్సనాలిటీ ఈజ్ ట్రాన్స్పరెంట్ నౌ. నేను ఇలా తెలుసా అనగానే కింద వస్తాయి ఫస్ట్, అరే చాలే అని. సో ఆ ట్రాన్స్పరెన్సీ ఉంది. సో ఆ పర్సనల్ జర్నీ నేను ఆ 2.0 అనేది నా పర్సనల్ జర్నీ. సినిమాలకు సంబంధించి ఇది డెఫినెట్లీ ద క్వాలిటీ అండ్ ద కంటెంట్ అండ్ ద గిల్మా ద మ్యాటర్ విల్ బి దేర్ సినిమాలో. థ్యాంక్ యూ.